ఏపీలో మహిళలకు శుభవార్త. ఒక్కొక్కరికి 24,000 రూపాయలు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బీసీ సంక్షేమ అధికారుల పథకాలకు రూపొందించి సీఎం చంద్రబాబుకు పంపించారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేస్తారు. వీటిలో బీసీ, ఈబీసీ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటుగా యువతకు జనరిక్ మందుల షాపు ద్వారా ఉపాధి పొందేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ఆయన అనుమతి రాగానే అమలు చేస్తారు. ఈ మేరకు ముందుగా 1, 2 స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. వీటిలో ముఖ్యమైనది టైలరింగ్ శిక్షణ. దాదాపు 80,000 మంది బీసీ, ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపుల్ని అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో డిమాండ్ ఉన్న నడిపేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు, దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఓబీఎంఎస్ వెబ్సైట్ను రెడీ చేస్తున్నారు అధికారులు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల్ని ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది. బీసీ, ఈబీసీ మహిళలకు 90 రోజుల పాటు రోజుకు 4 గంటల చొప్పున టైలరింగ్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు శిక్షణ కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు. టైలరింగ్ లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి 24,000 రూపాయలను విలువ కలిగిన కుట్టు మిషన్లను కూడా అందించనున్నారు. ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు సంబంధిత శాఖ అధికారులు. ఇక జనరిక్ మందుల షాపుల విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుందంటున్నారు. ఈ మేరకు బీసీ, ఈబీసీ యువతలో డీఫార్మా, బీఫార్మసీ కోర్సు సర్టిఫికెట్లున్న వారిని ప్రోత్సహించి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి 8 లక్షల రూపాయలను బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందించనుంది. ఈ 8 లక్షల రూపాయల్లో కూడా 4 లక్షలు సబ్సిడీగా, మిగిలిన 4 లక్షలు రుణంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్వయం ఉపాధి పథకాలపై మంత్రి సవిత అధికారులు చర్చించారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉపాధి శిక్షణపై మంత్రి సవిత ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచి 10,000 మంది యువతకు ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు. యువతకు మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెస్, సీ ఫార్మ్స్, పౌల్ట్రీ యూనిట్లలో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఆ యూనిట్ల నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ప్రభుత్వమే మార్కెటింగ్ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. యువతకు శిక్షణకు సంబంధించి సెంచూరియన్ యూనివర్సిటీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు చేయడానికి పనిచేస్తోందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.